ఉన్నాం, ఉనికిని కలిగి ఉన్నాం. We live and move and have our being in the Lord. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఈట్ టు లివ్ బట్ నాట్ లివ్ టు ఈట్. తెలుగులో తినేదాని కొరకు బ్రతకద్దు కానీ బ్రతికే దాని కొరకు తిను. మంచి సామెత. తినేదాని కొరకు లేము కానీ బ్రతకాలి కాబట్టి తింటున్నాం. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎందుకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? నాకు చిన్ననాడే వచ్చిన ప్రశ్న, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? పుట్టడం, పెరగడం, అన్నీ ముగించుకొని చావడం, ఇంతేనా? దీని పరమార్థం ఏంటని ఎలిమెంటరీ స్టేజ్లోనే ప్రశ్న వచ్చింది. అయితే 21 సంవత్సరాల ప్రాయంలో నేను యేసు ప్రభుని ఎరిగిన తర్వాత 21 years ఆఫ్ ఏజ్ వరకు మై లైఫ్ వాస్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్. అన్ని ప్రశ్నలే, జవాబులు లేదు. యేసు ప్రభు నా జీవితంలోనికి వచ్చిన తర్వాత మై లైఫ్ బికేమ్ ఫుల్ ఆఫ్ ఆన్సర్స్, నో క్వశ్చన్స్ వాట్స్ ఎవర్. యేసు ప్రభు వచ్చిన తర్వాత జీవితం జవాబులమయమైపోయింది, ప్రశ్నలు లేవండి. అన్ని ప్రశ్నలకు ప్రభు దగ్గర జవాబు ఉంది. ఇక్కడ దేవుడు సృష్టికర్త అయిన దేవుడుగా ఈ సృష్టిని సృష్టించి మనల్ని కలుగ చేశాడు. తన పోలికలో, తన స్వరూపంలో తనకు ప్రతిబింబాలుగా, కుమారులుగా జీవించాలి. అయితే ఆది మానవుడైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి పాపం యొక్క ఫలితార్థము మరణానికి గురైపోయారు. ఆత్మీయంగా చనిపోయారు, తర్వాత భౌతికంగా కూడా చనిపోయారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే దేవుడు దీన్ని తిరగరాశాడంట. ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తిరగరాశాడు. ఏంటనంటే మనం చూస్తున్నాం, డెత్, బరీలు, 2 రోజుల తర్వాత మెమోరియల్, తర్వాత మర్చిపోయే అవకాశం ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమగల దేవుడు, దేవాది దేవుడు భూలోకానికి నరావతారిగా వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఒక కన్యకైన మరే గర్భంలో నుంచి పరిశుద్ధ శిశువుగా జన్మించాడు. పాపం లేనివాడుగా జన్మించాడు, పాపం లేనివాడుగా జీవించాడు. పాపరహితుడుగా తను తాను సిలువలో బలిగా అర్పణగా చేసుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని. సో దేవాది దేవుడు లోకమంతటి పాపాన్ని తన వీపున మోసుకొని పాపానికి రావాల్సిన శిక్ష భరించి తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు దారలుగా కార్చి పాపానికి పరిహారం గావించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన తిరగరాశాడు ఏంటంటే బర్త్, లైఫ్, తర్వాత డెత్, బరియల్, మామూలుగా మెమోరియల్, కానీ రిజరెక్షన్ అండి. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ నాడు మృత్యుంజయుడై లేచాడు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువారే పాపము లేనివాడుగా జన్మించి పాపం లేనివాడుగా జీవించి పాపాన్ని జయించాడు. మనందరి కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరణాన్ని జయించాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, రోమిలకు రాసిన పత్రిక ఎందుకు బతకాలి అంటే ఇక్కడ మనం చూస్తున్నాము. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 6-7 వచనాలండి. నేను చదువుతాను, 7-8 చదువుతాను. ముందు రోమా 14:7, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. సో పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో డెత్ ఈస్ టు లివ్ ఫర్ ద లార్డ్ అండ్ టు డై ఫర్ ద లార్డ్. మనం బ్రతికిన ప్రభు కోసమే, చనిపోయిన ప్రభు కోసమే. బ్రతుకు జీవి ఎందుకు అనంటే 9వ వచనం, తాను మృతులకును సజీవులకును ప్రభు ఇండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికింది. కాబట్టి యేసు ప్రభువారు మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. సో ఫస్ట్ హోల్డ్ ఏంటంటే ఇక్కడ బ్రతికిన ప్రభు కోసమే, చనిపోయిన ప్రభు కోసమే. ఎందుకు అనంటే 2 కొరింథీ 5:14
క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము